న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను 61 పరుగుల తేడాతో ఓడించింది. దాంతో శ్రీలంక టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి నిష్క్రమించక తప్పలేదు. సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసింది. శ్రీలంక 20 ఓవర్లలో 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో సెమీఫైనల్ ఆశలను న్యూజిలాండ్ సజీవంగా ఉంచుకుందనే చెప్పాలి. స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ గెలవాలనే శ్రీలంక కల చెదిరిపోయింది. భారత్తో పాటు శ్రీలంక కూడా ఈ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ న్యూజిలాండ్ చేతిలో ఓటమి వారిని సెమీఫైనల్ రేస్ నుంచి, ప్రపంచ కప్ నుంచి కూడా తొలగించేసింది. కమిండు మెండెస్, దునీత్ వెల్లలాగే తప్ప మరే ఇతర శ్రీలంక బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 84 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిచెల్ శాంట్నర్ కేవలం 26 బంతుల్లో 47 పరుగులు చేయడంతో టీమ్ స్కోర్ 160 దాటింది. కోల్ మెక్కాంచి, శాంట్నర్ ఇద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. న్యూజిలాండ్ తిరిగి రావడంలో శాంట్నర్ 47 పరుగుల కీలక పాత్ర పోషించాయి. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర 4 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు. Taste the Daily.